నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండవచ్చి. చాలా మంచి ఇన్స్పైరింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ప్రతిరోజు. నాకు ఒకసారి వెనక్కి రాజుల కాలంలోకి వెళ్ళి అలాంటి స్టోరీస్లో నుంచి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. పూర్వకాలంలో ఈ కథలో ఒక నీతి కూడా ఉంటుంది, చెప్పకుండానే మీకు అర్థమైపోతుంది. పూర్వకాలం ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కోసల దేశం అనుకుందాం. సో ఆ రాజు పేరు విక్రమవర్మ. ఓకే. సో ఆ రాజు పాలనలో అంతా ప్రజలంతా చాలా బాగున్నారు. రాజుకి కళాకారులన్న అమితమైన ప్రేమ ఆయనకి. సో ఎవరి దగ్గరన్నా ఒక విద్య ఉంది లేకపోతే నైపుణ్యం ఉంది అంటే ఎంకరేజ్ చేసేటువంటి తత్వం రాజుగారికి. అయితే ఆయనకి ఆస్థాన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే రాజుగారిని ఎవరన్నా కలవడానికి వస్తే, కవులు కానీ ఈ సాహిత్యవేత్తలు ఎవరైనా వచ్చినా సరే రాజుగారి దాకా రానిచ్చేవాడు కాదు. మధ్యలోనే భటుల దగ్గరే ఆపించేసి, ఇప్పుడు రాజుగారు అవైలబుల్ లేరనో లేకపోతే ఆయన మిమ్మల్ని చూడడం అవ్వదన్నారనో ఏదో ఒకటి చెప్పి రాజుగారి దాకా, అంటే అసలు అంతఃపురం లోపలికే రానిచ్చేవాడు కాదనమాట. అంటే రాజప్రసాదంలోకే రానిచ్చేవాడు కాదు, అంతఃపురం కాదు. సో అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఏమైందంటే ఒకసారి ఒక రైతు వచ్చాడు తన 3 పాలేర్లను తీసుకొని. రైతు వచ్చినప్పుడు, రైతు కదా అతను, కవి కాదు, సాహిత్యవేత్త కాదు. సో ఏం చేశాడంటే ఓకే వెళ్ళొచ్చు అని చెప్పేసి పంపించాడు అనమాట. భటులు అడిగారు, ఇలా రైతు వచ్చాడండి, పంపించు. సరే ఆ రైతు రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారితో మాట్లాడే అవకాశం వచ్చింది కదా. తన ఏ ఊరి నుంచి వచ్చింది చెప్పి ఆయనకి ప్రణామాలు అవి చేసిన తర్వాత, రాజుగారు నాకు 3 పాలేర్లు ఉన్నారు. మా పాలేర్లలో మొదటి పాలేరుకి 3 పాలేర్లకి పాండిత్యంలో ప్రవేశం ఉంది. సో 3 కూడా కవితలు కానీ పద్యాలు కానీ ఇవి చెప్పడంలో దిట్టలు, కాస్త సాహిత్య ప్రవేశం ఉంది కాబట్టి మీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నారు, మీరు అనుమతిస్తే అని చెప్తారనమాట. రాజుగారికి ముందే ఇష్టం కదా. ఆయన ఏం చేస్తారంటే దానికే ఉంది ప్రదర్శించమనండి అంటారు. అయితే ఈయన ఏం చెప్తారంటే మా పాలేర్లకి ఒక ఏమంటారంటే స్పెషల్ క్వాలిటీ ఉంది. వీళ్ళకి ఒక క్వాలిటీ ఏంటి అంటే ఎవరైనా ఒక్కసారి చెప్పి ఎంత కఠినమైనటువంటి పద్యమైనా సరే దానిని అవలీలగా చెప్పేస్తారు అంటారు. సరే అని చెప్పేసి మన ఈయన ఆస్థానంలో ఉన్నారు కదా పినాకపాణి, ఆయనను పిలుస్తారు. విద్వాంసుడు. ఆయన ఒక పెద్ద కఠినమైన పద్యాన్ని చెప్తారు. చెప్పగానే మొదటి పాలేరు వచ్చి దాన్ని అనర్గళంగా ఆగకుండా ఏకధాటిగా చెప్పేస్తాడు. చెప్పగానే రాజుగారు ఆశ్చర్యపోతారు. తర్వాత ఇతను ఒక్కడే కాదు, నా ఇంకొక పాలేరు కూడా చెప్పగలడు, మిగిలిన 2 కూడా చెప్పగలరని చెప్పేసి మిగిలిన 2 చేత కూడా చెప్పిస్తారు. అప్పుడు రాజుగారు అసలు ఆయన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. ఎక్కడన్నా చాలా రేర్గా ఉంటారు ఏకసంతాగ్రాహులు, ఇదేంటి మీ 3 పాలేర్లు కూడా అసలు ఎక్కడ ఆపకుండా ఏకధాటిగా చెప్పేస్తున్నారు తడుముకోకుండా, ఇది చాలా విచిత్రంగా ఉంది, నేను 3 ఏకసంతాగ్రాహుల్ని చూస్తున్నాను అంటారు రాజుగారు. అంటే ఈయన అంటారు, రాజుగారు క్షమించాలి, మీరు అన్న మాట కరెక్ట్ కాదు అంటారు. ఎలా అంటే మా మొదటి పాలేరు ఫస్ట్ టైం విని చెప్పాడు, తన ఏకసంతాగ్రాహియే. మా 2వ పాలేరు చెప్పేటప్పటికి అది ఆల్రెడీ మీ విద్వాంసుడు ఒకసారి చెప్పాడు, మా పాలేరు చెప్పాడు, అది 2 సార్లు చెప్పబడింది, ఈయన ద్విసంతాగ్రాహి. 3వ అతను చెప్పేసరికి అది 3 సార్లు చెప్పబడి ఉంది ఆల్రెడీ. సో ఈయన త్రిసంతాగ్రాహి. అయితే మన సమాజంలో ఏమవుతుంది అంటే ఏకసంతాగ్రాహికి మాత్రమే గుర్తింపు విలువ అనేది ఉంటుంది, ఈ ద్విసంతాగ్రాహి కానీ త్రిసంతాగ్రాహి వాళ్ళకి విలువ అనేది ఉండదు. అంటే ఏదన్నా మొదటిసారి సాధించిన వాళ్ళకే ఎక్కువగా మనం పట్టం కడుతూ ఉంటాము, కానీ అంతే నైపుణ్యం ఉండి 2-3 సార్లు సాధించిన వాళ్ళని మనం పట్టించుకోమన్నట్టుగా చెప్తారు. రాజుగారు నిజమే కదా, ఇది సమాజంలో చాలా జనరల్గా జరిగేటువంటి ఒక విషయం కదా, వీళ్ళలో నైపుణ్యం ఉన్నా కూడా ఇంకొక ఛాన్స్ అలా అంటే ఇచ్చే అవకాశం రాదు కదా. సో చాలా తెలివిగా మీరు నాకు అది తెలియజేశారు అని మెచ్చుకుంటాడు రాజుని. మెచ్చుకున్న తర్వాత రాజుగారు ఈయనను మెచ్చుకుంటారు రైతుని. రైతు అంటాడు, మహారాజా ఇంకొక విషయం కూడా ఉంది, నేను మీ దగ్గర దాచింది, నన్ను క్షమించాలి, నేను రైతుని కాదు, నేను పక్క దేశం ఆస్థాన పండితుణ్ణి, ఈ 3 నా కొడుకులు. యాక్చువల్లీ మేము ఇలా రావడానికి కారణం మీ విద్వాంసుడు ఆయన పినాకపాణి, ఎందుకంటే ఆయన ఎవరిని రానివ్వట్లేదు,
ఏదైతే నైపుణ్యం కానీ ఇవి ఉన్నాయో స్కిల్ని మీ దాకా రానివ్వట్లేదు, ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నాడు అతను అని రాజుగారికి తెలియజేస్తే రాజుగారు బాగా మందలిస్తారనమాట. అదేంటి, ఎవరి దగ్గర నైపుణ్యం ఉన్నా స్కిల్ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా, దాన్ని ఎంకరేజ్ కూడా చేయాలి, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, తప్పు కదా, అంటే నీ ప్లేస్ అనేది కోల్పోకూడదు, నీ స్థానం కోల్పోకూడదని నువ్వు అలా చేస్తున్నావు అని గట్టిగానే మందలించి వీళ్ళకి సత్కారాలు అవి చేసేసి తర్వాత ఈయన చెప్తాడు, ఈ ముగ్గురు కూడా నా కొడుకులే, వీళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి క్వాలిటీ ఇది అని చెప్పేసి ఆయనకి తగిన సత్కారం చేసి పంపించేస్తాడు. ఆ తర్వాత మన పినాకపాణికి ఆయనకి చిన్న క్లాస్ అవుతుంది. అంటే ఆయన చేసిన తప్పుని ఒప్పుకునే విధంగా చేస్తారు. ప్రస్తుత పాలిటిక్స్ కి అర్థం పడుతుంది అన్నమాట. ఇది కథ. ఇది కథ అయితే మన నిజ జీవితంలో ఇప్పుడు జరిగేటువంటి దాంట్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వచ్చిన వాడు పెట్టినంత ఏమంటారంటే అతను చేసినంతే కృషి సెకండ్ వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు. వెంట్రుక వాసులో తప్పిపోతారు, అంటే ఏదో చిన్న తేడాతోటి. కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకున్న గుర్తింపు సెకండ్ థర్డ్ వాళ్ళకి ఉండదు. ఇదొకటి. ఇదొక నాకు చిన్న లాజికల్ డౌట్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనేది ఒకళ్ళకే వస్తుంది కదా, ఒకరికే వస్తుంది. సో అందులో వెంట్రుక వాసి ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కానీ అంటే ఏ వాసి అయితే ఉందో అది అదృష్టానికి సంబంధించిందేమో అని నా ఫీలింగ్. అదృష్టం 1% అయితే 99% మన ప్రయత్నం నిజానికి. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే వీళ్ళకి కూడా అంత కాకపోయినా గుర్తింపు అనేది అవసరం. ఏ విషయంలో అయినా సరే, అది క్రీడల్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే, ఎందుకంటే వీళ్ళు అంతే సమానంగా కష్టపడతారు. ఆ విజయం అనేది ఒకరిని వరిస్తుంది మీరు అన్నట్టుగా. కాబట్టి ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. అదొకటి. మనొకటి లాస్ట్ టైం చెప్పుకున్న కథలో ఏదైతే సింగాల్ గురించి చెప్పుకున్నామో, సింగాల్ గురించి చెప్పుకున్నామో, ఆవిడ స్టోరీలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు సివిల్స్ అనేది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ సివిల్స్ ర్యాంక్ 100 లోపు వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఐపీఎస్, ఆ తర్వాత ఐఆర్ఎస్, ఇలా ఉంటుంది. సో ఆటోమేటిక్గా అవకాశాలు అనేది ఏదో ఒక రంగంలో నుంచి ఫిల్టర్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఆ అవకాశాన్ని ఏ అవకాశం వస్తే అది అందిపుచ్చుకోవడము, లేదా ఇలా అందిపుచ్చుకొని అలా మళ్ళీ ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ కథలో మనం చెప్పాలంటే చాలా నీతులే దొరుకుతాయి మనకి. మీరు అన్నట్టు ఇవాల్టి రాజకీయాలకి, లేకపోతే ఇవాల్టి సమాజంలో జరుగుతున్న పాలిటిక్స్కి కరెక్ట్ యాక్ట్గా ఉంటుంది. ఒక కోటరీలోకి ఏదో అంటారు చూడండి మన సామెత, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు అనేసి. సో కానీ ఇక్కడ మన రైతు తెలివిగా రాజు దాకా చేరాడు. అంటే చేరాలన్న ఆలోచన ఉంటే ఎలా అయినా సాధ్యమవుతుంది అనే నీతి కూడా ఇందులో ఉంది. రాజుగారు అంతటి వాడికి నొప్పించకుండానే జరిగిన నిజాన్ని చెప్పగలిగాడు రైతు, అంటే ఆ పండితుడు. సో ఇన్ని నీతులు ఉన్నాయి ఈ కథలో.